హస్తినలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఢిల్లీ సింహాసనాన్ని మళ్లీ యాప్ ఆక్రమిస్తుందా? ఢిల్లీలో కేజ్రీవాల్ క్రేజ్ ఎంత? ఢిల్లీ పీఠం దక్కేదెవరికి? ఈ ప్రశ్నలపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. ప్రచారంలో బీజేపీ దూసుకుపోతుండగా హ్యాట్రిక్ పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్నేసింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం శ్రేణులను సమాయత్తపరచలేకపోయింది. దీంతో ప్రచారంలో హస్తం పార్టీ పూర్తిగా వెనకంజ వేసింది. ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈసారి ఢిల్లీని ఎవరు దక్కించుకుంటారు? మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ పూర్తి సమాచారం అందిస్తారు. కళ, జైలు జీవితం గడిపొచ్చిన తర్వాత కేజ్రీవాల్ క్రేజ్ ఏమైనా తగ్గిందా? ఎందుకంటే అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇప్పటివరకు అభ్యర్థులు ఎవరనేది ఒక క్లారిటీ లేదు. ప్రచారంలో కూడా చాలా వెనుకంజలో ఉంది. సో ఈసారి చూసుకుంటే కేజ్రీవాల్ క్రేజ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా, లేదు మళ్ళీ ఆయనే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయా? శ్రీదేవి, ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మాత్రము పోరు రసవత్తరంగా ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంకా కనీసం మనకి ఈ రోజుటి నుంచి దాదాపు 10 రోజులు మాత్రమే చాలా కీలకమైనటువంటి రోజులని చెప్పవచ్చు. ఒక్కవైపు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా హస్తినకు వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ఓటర్లు ఢిల్లీ యొక్క రాజకీయాల్లో చాలా కీలకం కానున్నారు. అయితే అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేత కేజ్రీవాల్ ఢిల్లీ అంటే తను అరెస్ట్ అయి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా పకడ్బందీ వ్యూహంతో మాత్రము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్టుతో ప్రతి ఒక్క అంటే తన యొక్క ఓటర్లను అంటే మధ్యతరగతి ప్రజలకు, తర్వాత ఏదైతే మనకు పూర్వాంచలు ఇక్కడ ఢిల్లీ యొక్క ఎలక్షన్స్లో పూర్వాంచల్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించినటువంటి దాదాపు 50% మంది ప్రజలు యొక్క ఈ హస్తినాలో ఉన్నారు. వీరి యొక్క ఓటర్ల యొక్క చాలా కీలకం. వీళ్ళందరూ కూడా మనకు ఢిల్లీ యొక్క ప్రాంతాల్లో చాలా జుగ్గి ప్రాంతాలు అంటే చాలా స్లమ్ ఏరియాస్లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కువగా విస్తరించి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలను ఆకట్టుకోవడం కొరకు చాలా విశేషమైనటువంటి యొక్క పథకాలను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుని రావడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. దాదాపు మనకు ఏదైతే మనకు ఫ్రీ వాటర్, తర్వాత ఫ్రీ బిల్ అని అంటే కరెంటు బిల్ అనేది ఏదైతే అనౌన్స్ చేశారో, కానీ 2 రోజుల క్రితము మరొక ఏదైతే మనకు రెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, వారికి కూడా ఖచ్చితంగా ఫ్రీ అంటే బిల్ అంటే కరెంట్ బిల్లును కూడా ఇవ్వడము, తర్వాత వాటర్ది కూడా ఇవ్వడం అన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. అంటే రోజుకు అంటే పోరు అంటే ఈ యొక్క 2 పార్టీల మాట ప్రధానంగా బీజేపీకి, తర్వాత ఇక్కడ మనకు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యనే ఎక్కువగా ఈ 2 పార్టీల మధ్యనే ఢిల్లీ యొక్క పోటీ రసవత్తరంగా జరుగుతుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ తన మేనిఫెస్టోలకు సంబంధించినటువంటిది అధికంగా కూడా కళ 1 మినిట్. ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు ఒక బలమైన నాయకుడిని ఇప్పటివరకు బీజేపీ ఢిల్లీలో ప్రకటించలేదు. అటు కూటమి నుంచి ఆల్రెడీ విడిపోయారు కాంగ్రెస్. సో కాంగ్రెస్ నుంచి కూడా ఒక బలమైన నాయకుడు ఇప్పటివరకు లేరు. సో ఈ నేపథ్యంలో మళ్ళీ కేజ్రీవాల్కే పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆయా ప్రాంత ప్రజలు కూడా కేజ్రీవాల్కే పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ పథకాలకు ఏమైనా మంత్రముగ్ధులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు ఒక బలమైన నాయకుడిని అక్కడ ప్రకటించలేకపోతుంది? శ్రీదేవి, గత రాజకీయాలను చూస్తే బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ముందస్తుగా ఒక ముఖ్యమంత్రిని ఎక్కడా ప్రకటించినటువంటి దాఖలాలు చరిత్ర కానీ ఎక్కడా లేదు. మహారాష్ట్ర ఎన్నికలైనా కానీ, అటు హర్యానా కానీ, అటు కాశ్మీర్ అయినా కానీ, ఎక్కడా కానీ ఫలితాలు వెలువడిన తర్వాత సిచ్యువేషన్ని బట్టి పావులు కదిపేటటువంటి రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ. మరొకటి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది. ఆమ్ ఆద్మీ పార్టీ మీకు ఇక్కడ ముఖ్యమంత్రి నేనే అని ఒక ప్రత్యేకంగా ఒక ప్రధానమైనటువంటి ఇంటర్వ్యూలో కేజ్రీవాల్ చెప్పాడు. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా ఎందుకనంటే ఇక్కడ అంటే మనం ఈ యొక్క హస్తిన యొక్క రాజకీయాలను చూస్తే ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పార్టీ మధ్యనే 2 పార్టీల మధ్యనే ప్రధానంగా ఇక్కడ పోటీ నడుస్తుంది. ఇంతవరకు కూడా రాహుల్ గాంధీ భారీ ర్యాలీలను నిర్వహిస్తున్నారని అన్నారు. కానీ తన అనారోగ్య రీత్యా కొంత ర్యాలీ మనకు ఈరోజు కూడా ప్రజెంట్ ఈరోజు కూడా రాహుల్ గాంధీ ర్యాలీ ఉండాల్సింది. కానీ తన అనారోగ్య రీత్యా తను పాల్గొనటం లేదని వెంటనే
క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైతే ఢిల్లీ వాసుల్లో ఉన్నటువంటి 13 సంవత్సరాలు అంటే షీలా దీక్షిత్ తన సీఎం వరకు కూడా ఉన్నటువంటి రాజకీయ చరిత్ర తర్వాత కూడా ఎక్కడా కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి దాఖలా లేదు. ఇక్కడ ఢిల్లీలో మాత్రము చాలా బాహటంగా మనకి కనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే ఎవరు ప్రధానంగా ఈ యొక్క ముఖ్యమంత్రి పీఠం అన్నది అక్కడ పక్కన పెడితే ప్రధానంగా ఈ ఇద్దరు పార్టీలకు అంటే అటు బీజేపీకి కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ రెండు పార్టీలకు సంబంధించి గట్టి పోటీ ఇస్తుందా అన్నది ఇక్కడ మొదటి పాయింట్. అయితే ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటిది ఎవరు ఇక్కడ సీఎం అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ముందు అక్కడ గెలుపు మనం గెలవాలి, ఆ తర్వాతనే ముఖ్యమంత్రి అన్నది కూడా ఎప్పుడు కూడా బీజేపీ వేసేటటువంటి అడుగుల్లో మొదటి భాగం. మరొక వైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఆ బీజేపీ తన యొక్క ప్రచారంలో తన ప్రధాన అస్త్రంగా బీజేపీ మీ నుంచి ఎవరు సీఎం అన్నది పాయింట్ని ముందర పెట్టుకొని ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఇక్కడ మాత్రం హస్తినాను గత చరిత్రలో చూస్తే 28 సంవత్సరాల తర్వాత ఢిల్లీ హస్తినాను ఇక్కడ ఖచ్చితంగా గెలిపే ధ్యేయంగా ముందుకు వెళ్ళాలనేది బీజేపీ పావులు కదుపుతుంది. ఖచ్చితంగా మూడవసారి కూడా హ్యాట్రిక్ అంటే మూడవసారి కూడా సీఎం పదవిని పొందాలి అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ పావులు కదుపుతుంది. ముఖ్యంగా ఈ 10 రోజులు మాత్రం చాలా కీలకమైనటువంటి పాయింట్. ఈ 10 రోజుల్లో చాలా మంది నిన్న కొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే గ్రౌండ్లో ఉన్నటువంటి కొంత ముఖ్యమైనటువంటి నేతలు కూడా బీజేపీలోకి చేరడము, ఈ చేరికల యొక్క పర్వం ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రావడము, దీనిని కొంత బీజేపీ అందిపుచ్చుకునేటువంటి అవకాశాలు మాత్రం మనకు బాహటంగా చాలా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మాత్రము బీజేపీ దాదాపు ఇప్పటికే చాలా సమావేశాలను కూడా నిర్వహించింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మనకు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు కూడా ఢిల్లీలో వేసి ఉన్నారు. దాదాపు 1 నెల రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా 2500 మీటింగ్లకు పైగా కూడా వాళ్ళు నిర్వహించినట్లు కూడా మొత్తము గ్రౌండ్ రిపోర్ట్లో ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ పెద్దలే కాకుండా బీజేపీ కూడా బయటకులో నిర్వహిస్తుంది. తర్వాత మనకు ఏదైతే పూర్వాంచల్ యొక్క ఓటర్లు చాలా కీలకం కాబట్టి పూర్వాంచల్కి సంబంధించినటువంటి నాయకులు మనోజ్ తివారీ ఇక్కడ పూర్వాంచల్ యొక్క అంటే ఢిల్లీ వాసులకు చాలా ప్రధానంగా తెలిసినటువంటి నాయకులు రవికిషన్, తర్వాత మనకు మనోజ్ తివారీ, తర్వాత మనకు సామ్రాట్ అంటే ఈ యొక్క ముఖ్యమైనటువంటి నేతలు కూడా ఈ యొక్క పూర్వాంచల్ యొక్క ఓటర్ల వారి దగ్గరకు భారీ ర్యాలీలు. మరొకటి ఇక్కడ ఈ రోజు మనకు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ యొక్క ఢిల్లీకి రావడం, ఇక్కడ కూడా బాహటంగా దాదాపు 14 సమావేశాల్లో కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. మరొక వైపు తర్వాత మనకి ఈ నెల చివరిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా 4 భారీ ర్యాలీలతో ముందుకెళ్తున్నారు. కానీ ఢిల్లీ పీఠం ఎవరికి దక్కేదన్నది మాత్రము మనకు ఫిబ్రవరి 8న ఫలితం వస్తుంది. శ్రీధర్. రైట్ కళ, థ్యాంక్ యూ.